అధికారంలో ఉన్న సమయంలో మీడియా ముందుకొచ్చి మాట్లాడిన నాటి వైసీపీ మంత్రులు మాజీలుగా మారిన తర్వాత కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. గురువారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తన నాయకుడు నారా లోకేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారన్నారు. ఏ విషయాన్నైనా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పేపర్ చూసి చదువుతారని ఈ సందర్భంగా ఆనం గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంపై అవగాహన తెచ్చుకోవాలంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఆనం హితవు పలికారు. పనికి మాలిన మాటలు మాట్లాడే వ్యక్తి ఒకసారి ఓడిపోయి బెత్తంతో కొట్టిన బుద్ధి రాని రోజక్క కాదు. వరదలు వచ్చినాయి. లోకేష్ హైదరాబాద్లో ఉన్నాడా? నువ్వు ఆడున్నా వాళ్ళ ఇంట్లో నువ్వు చూసా? లోకేష్ ఆడున్నాడా? లోకేష్ ఆడున్నాడో మాకు తెలుసా? నీకు తెలుసుమే. నువ్వు ఇటలీకి పోయావు, మాకు తెలియలా? నీ ఫోటో పెట్టింది నేనే కదా. ట్రిమ్గా టైట్గా అసలు ఆ డ్రెస్ వేసుకొని అసలు ఎవర్రా ఈమె ఫారినర్ అనుకున్నా చూసి. రోజెక్క ఇటలీలో, నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు, కాన్స్టిట్యువెన్సీని వదిలేయచ్చు. కాన్స్టిట్యువెన్సీలో అడుగులో పెట్టు. మీ కార్యకర్తలకు ఏమవుతుంది ఏమన్నా పట్టించుకున్నామే? నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించడం. 24 గంటలు ఆడ పని చేస్తున్నారు. మీ వాడు వచ్చాడు, గేట్లు అన్నాడు, ఆ ఫ్లడ్ అన్నాడు, ఆ కాగితం సరిగ్గా కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు, ఏం చేయాలా? ఆ కాగితం ఇచ్చి చదివించాలి. 15 సార్లు చదివించండి, అదన్నా కరెక్ట్గా చెప్తాడు. ఈ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్లో ఉన్నాడంట. హైదరాబాద్లో నేను అడుగుతాను, అసలు బుద్ధిని మాట్లాడుతున్నావా? బుద్ధి లేకుండా మాట్లాడతావా? సైజు పెరగడం కాదు, బుద్ధి కూడా పెంచుకో.